ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కోకపేట ఆంటీని ఇగో ఇయాల మా ఇంట్లో యూనివర్సిటీ కాదే యానివర్సరీ. నువ్వు గట్లనే ఇట్లానే అంట నువ్వు తప్పక రావాలే. అలా అలా నా వాయిస్ కటింగ్ వస్తుందా? ఇంకా నా బ్యాటరీలో 2 పుల్లలు ఉన్నాయి. నీతో తర్వాత తాకుతానే నేనే కోకపేట ఆంటీ. కోకపేట ఆంటీ ఏంటి అనుకుంటున్నారా? నా పెనిమిటి కోకపేటలో 2 ఎకరాల భూమి కొన్నాడు. అది అమ్మితే 200 కోట్లు వచ్చింది. దాంతో ఈ కోక ఈ నగలు ఈ రైక అన్ని కొనుక్కున్నా. మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని బయట చెప్పడం అవసరమా? ఊరుకో, రిచ్ కదా, చెప్పుకోవద్దు. సరే వెళ్ళి టీ తీసుకురా, హెడ్ ఎక్ ఉంది. నువ్వే 2 ఎకరాలు నాయి. ఏంటి అది? 22 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్. 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ ఉంటేనే తింటా అని చెప్పానా? అబ్బో, ఈ కోపానికి ఏం తక్కువ లేదు. ఆ బిస్కెట్ కొరికినట్టు ఎప్పుడన్నా నన్ను కొరికావా? నా పళ్ళను పగలగొట్టుకుంటా గానీ నిన్ను మాత్రం కొరక. నీకెందుకు అంత కర్మ? డైలాగులు మర్చిపోతాలే పగలగొడతారులే. సరే పో, టిష్యూలు తీసుకురా. ఏంది గట్ల చూస్తున్నారు? టిష్యూలతో తుడుచుకుంటే చేతులకు అంటుకుంటాయి కదా, అందుకని నోట్ల గట్ల తుడుచుకుంటావు. రిచ్ కదా. ఇంకో విషయం, మా ఇంట్లో బాత్రూమ్ ఉండదు తెలుసా? దాని ప్లేస్ లో ఫ్లైట్లు పెట్టుకుంటాం. ఎల్లగానే ఎగిరిపోద్ది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముందు పనుల మిలు పనులు నీ కోసం మందు తెచ్చాను రా. అదేరా, డబ్బులు లేవన్నావు, ఎలా తెచ్చావు? మరేమో నీ నా షాప్ లో ఆయనని బతిమలాడి మా ఆది మంచోడండి, అమ్మాయిలంటే తెలీదండి, ఆంటీల్ని ఏ రోగాలు లేవండి అని బతిమలాడితే ఆయన మందిచ్చాడు రా. అయినా నా కోసం ఎంత చేసావా? తెలుసు కదరా మన సావాసం. నేనేమో దిక్కులేనోని, నువ్వు దిక్కుమాలినోడివి. నేను నీ కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఫోటో. అమ్మాయి సెట్ చేసావా? ఎందుకురా? నేను కూడా ఆ అమ్మాయి కాళ్ళకి దండం పెట్టి, మా నరేష్ మంచోడండి, వాడి వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదండి, ఎందుకంటే వాడికే ఆల్రెడీ ప్రాబ్లం ఉందండి, వాడు మీ మీద కోపం రాదండి, ఎందుకంటే వాడికి ఆల్రెడీ లోపం ఉందండి అని చెప్పి బ్రతిమలాడి ఒప్పించాను రా. ఎందుకురా? మన ఇద్దరికి సావాసం కదూ, నేను సిగ్గులేనని నువ్వు ఏమీ లేనడివి కదూ. ఒక 500 ఎక్కడరా? ఇందాకే ఒక అడుక్కునేవాడు తగిలితే వాడికి ఇచ్చేసా. ఎవరా అడుక్కున్నాడు? మీ నాన్నే. దేవుడు ఒకవేళ నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావరా? జూబ్లీ హిల్స్ లో ఫ్లైట్ ఒకటి ఇవ్వు, హైటెక్ సిటీ నాకొకటి ఇవ్వు, అజాకవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు. అరే, ఆయనే వచ్చి వరం అడిగాడు. అవి ఇవ్వు ఇవి ఇవ్వు, ఇంతకంటే ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? హలో ఆ లక్ష్మి, ఇదేందో మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. ఐ గుడ్డు యూ గుడ్డు, మా ఆయన వేరే గుడ్డు. వసే గుడ్డు అది వేరే గుడ్డు కాదు, వెరీ గుడ్డు. వెరీ గుడ్. సరే నీతో తర్వాత తాకుతా. ఏవిరా ఓనర్లు మేమా నువ్వా? మీరే అమ్మగారు. ఇంత లేట్ గా వచ్చేదేంది? అదే కొంచెం లేట్ అయింది అమ్మగారు. వస్తే వచ్చావు, అలసిపోయాను. ఆ ద్రావిడ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి రా. ద్రావిడ్ ఫ్రూటా? యువరాజ్ సింగ్ ఫ్రూట్ వద్దా అండి? ఓకే అమ్మగారు, మీరు వెళ్ళండి, మేము మంచి పని చూసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు చేస్తున్నారంట. మన డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా? పిచ్చిదాన, ముందే తెలివితో ప్లాన్ చేసి డబ్బులన్నీ బొంతులో పెట్టా. జాగ్రత్త మళ్ళా, అర్థమైందా? అరే ఏం చేస్తున్నారు? ఎలా బొంతలు జాగ్రత్త గుర్తుకు తీసుకురండి. ఓకే, ఏదో పని చెప్పారుగా, బొంతలు ఉతకాలంట.
పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం, పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం. ఒరే నాకు మంచి ఐడియా వచ్చింది. ఇంత రిచ్ ఇల్లు ఈ పాత బొంతలు వేసుకొని ఎలా పడుకుంటారా? అదే మనం ఒక పని చేద్దాం, ఈ పాత బొంతలు వాడికి ఇచ్చేసి ఆ కొత్త బొంత తీసుకున్నాం అనుకో, అమ్మగారు మెచ్చుకుంటారా? ఓ బాబు బొంతలు బాబు ఇట్రా, ఈ పాత బొంత తీసుకొని ఆ కొత్త బొంత ఇస్తారా? ఇస్తాను. బొంతల తర్వాత ముందు ఆ మొహాన్ గొంతలకి ఏదన్నా చేయొచ్చు కదా. ఒరే మొత్తానికి పాత బొంత ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం. అమ్మగారు మనల్ని మామూలుగా మెచ్చుకోరు. అమ్మగారు మీకు సర్ప్రైజ్. ఏమిట్రా? మీరు బొంతలు ఉతకమన్నారు, కానీ మేమేం చేసామో తెలుసా? మన పాత బొంతలన్నీ ఒకడికి ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం, కొత్త బొంత తీసుకున్నాం. ఆ బొంతలో డబ్బులున్నాయరా? ఊరుకోండి, బొంతలో డబ్బులు ఉండవు. బొంతలో డబ్బులున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారని బొంతలో డబ్బులు నేను అప్పటికీ చెప్పా ఈ గుంతల మహావాడికి ఆ బొంతలో డబ్బులు ఉన్నాయిరా అని. ఉతకమంటే అమ్మి దొబ్బారు ఎదవల్లారా. ఇప్పుడు ఆ బొంత తీసుకొచ్చేవండి. ఇంకా బొంత అంటే వాడు మొత్తం ఊరంతా తిరిగేవాడు. ఊరంతా తిరుగుతాడో ఎవరితోనో తిరుగుతాడో. వెళ్ళి నా బొంత తీసుకురా. ఓ మాట్లాడుతున్నాను కదా. తీసుకొచ్చేదాకా ఇల్లు గుమ్మం దక్కొద్దు. బయలుదేరండి. ఓకే. ఈ బొంతలోడు ఎక్కడ ఉన్నాడు ఏంటో? అన్నా అదిగో బొంతలోడు. ఇదిగో బాబు, నీకు ఇందాక మేము పాత బొంతలు కొన్ని ఇచ్చాం కదా, అవి ఎక్కడ ఉన్నాయి? చూడరా మీరు. అరే ఏంట్రా ఇది? ఇందాక మేము పాత బొంతలు ఇచ్చిన దగ్గర కొత్త బొంతలు తీసుకున్నాం కదా. నేను తాగితే నా పేరే నాకు గుర్తుండదు. ఎవడరా మీరు? అరే బాబు, ఆ పాత బొంత ఒకటి ఉంది, అది ఎవరికి ఇచ్చావు గుర్తెచ్చుకోరా బాబు. ఆ బొంతలా ఆ ఊర్లో ఎవరికో ఒకరికి ఇచ్చా ఉంటా. ఒరే ఇప్పుడు మనం ఊరు మొత్తం ఎదిగితే గానీ ఆ బొంత దొరకదురా. ఎక్కడ పెట్టి సచ్చో చెప్పు. ఒక పని చేయి, ముందు మన ఊరు వాళ్ళందరినీ పిలు. ఊరు వాళ్ళందరూ వచ్చారు. ఖచ్చితంగా ఇళ్లలోనే ఎవరో ఒకరి దగ్గర ఉంటది. నాకు తెలిసి దీని దగ్గర ఉండదు. ఇదే పెద్ద బొంతలా ఉంది మొత్తం. మాట్లాడాలి. మా ఆయన ఇంట్లో లేడు. ఇప్పుడొద్దు. అది కాదమ్మా, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మన ఆయనతో మాట్లాడాలి. మన ఇద్దరి గురించి మాట్లాడాలా? మా ఆయన మీ ఆయనతో మామూలుగా బొంతల గురించి మాట్లాడాలి. మన ఇంట్లో ఎన్ని బొంతలు ఉన్నాయి నీకు తెలీదా? ఇది స్కిట్ లేదు, ఏదో రియల్ లైఫ్. చెప్పడం మర్చిపోయామా? చెప్పు. మొన్ననే నా కొడుకు పుట్టాడు. వాడికి తొడ మీద పుట్టుమచ్చ ఉందా? ఉంది. చిటికన వేలు పొడుగ్గా ఉందా? పోలికలు పిల్ల కరెక్ట్ చెప్పాడు. నువ్వు చాలా గ్రేట్ అబ్బా. నాయన ఏం చెప్పలేనా అంటారా? అది నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది. ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు? నా దగ్గర ఒక 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. మా ఇంటికి వస్తే ఇస్తాను. ఎక్కడ అడ్రస్ చెప్పు. అమ్మా వాడికి తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలీదమ్మా. దయచేసి వెళ్ళకమ్మా, నీకు దండం పెడతా. పాపా నాకు ఇల్లుంది, కారుంది, పలుకుబడుంది, పేరుంది, నన్ను పెళ్లి చేసుకో. ఒరే నీకు ఒక కథ చెప్తారా? ఏంటి? ఒక చెట్టు మీద ఒక పెట్ట ఉంది. ఒక వేటగాడు వెళ్ళి రాయి తీసుకుని కొట్టాడు. ఆ పెట్ట గొంతు పోయింది. ఆ తర్వాత ఆ వేటగాడు దానికి చాలా ఆహారం తినిపించాడు, కానీ అది సాటిస్ఫాక్షన్ లేదు. దేనికి? పెట్ట ఉంది కానీ కోత లేదు. నువ్వు నన్ను చేసుకుంటే సంతోషంగా ఉంటావు. అక్కడ ఉన్నాడు కదా వెంకీ మంకీ అని, అతని మీద నాకు కొంచెం కోపం ఉందరా. ఎందుకు? ఫేస్బుక్ వరకు ఓకే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాడు. మీకు తెలిసిపోయిందా? మన దగ్గర మనోడు ఏం చేశాడంటే పాత బొంతలు ఉంటాయి కదా, అవి అమ్మేసి కొత్త బొంతలు కొన్నాం. మాకు ఇప్పుడు ఆ పాత బొంతలు కావాలని మా అమ్మగారు తిడుతున్నారు. ఆ బొంతలు మీకు ఏమైనా కొన్నారా? ఆ బొంతలు మాకు సంబంధం లేదు. మాకు లంగల్ నైట్లు అంటే తెలుసు. అరే వీళ్ళు ఎవ్వరి దగ్గర బొంతలు ఉన్నాయా లేవనేది మనకు తెలియట్లా. నా మాటిని శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటాయా? బొంతలైనా గుంతలైనా వాళ్ళే కనిపెడతారు. కాబట్టి ఈ ఊర్లో ఎవరి దగ్గర ఆ బొంత ఉన్నది మనకు తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ రావాల్సింది. ఓకే. అలా శ్రీదేవి డ్రామా కంపెనీ. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే, నా చంపల కంటే నా చంటి సిగ్గు నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ, ఓ నా చున్నీ నీకు టై కట్టాలి.
ప్లేలిస్ట్ అయిపోయావు క్రేవింగ్ 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 ఫర్ యు నా పిల్లో పక్కన నవల్ నువ్వు ట్రిప్పింగ్ 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 ఆన్ యు నా ప్లేలిస్ట్ అయిపోయావు మా అమ్మగారు మమ్మల్ని బొంతలు ఉతకమన్నారు. బొంత అంటే కాక్రోచా? అది బొద్దింకమ్మా, బొంతలు అంటే బ్లాంకెట్. కాక్రోచ్ బొంత వేరు. మేము ఇంట్లో పని వాళ్ళం, వాళ్ళు మమ్మల్ని పాత బంతలు ఉతకమన్నారు. అంటే పాతగా ఉన్నాయి కదా, వాడు ఎవడో పాత బంతలు కొత్త బంతలు అంటే వాడికి అమ్మాం. ఎప్పుడు చేసేటట్టు అతిగా చేశారు చెప్పండి. అమ్మగానే అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆల్రెడీ ఆ బొంతలో డబ్బులు పెట్టారంట. సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ బొంత ఎవరి దగ్గర ఉందో ఊర్లో మీరు కనిపెట్టాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ బొంతలు కనిపెట్టాలా? మేము బొంతలు అమ్ముకునే వాళ్ళం, మీరు బొంతలు కనిపెట్టేవాళ్ళు, అంతే తేడా. మా హెల్ప్ మీకు కావాలంటే కాస్త తగ్గండి. ఇంతకంటే తగ్గితే ఇంక వాడు ఆడి గురించి కాదులే, మీ గురించి అంతా ఓకే. కానీ ఒక్క డౌట్, బొంత ఏంటి? ఒక్క డౌట్, ఇంకా ఎలా చేస్తున్నాం ఎన్నాళ్ళు? మేము కనిపెట్టే ప్రాసెస్ లో వాళ్ళ చూపు మా వైపు తిప్పకుండా ఉండే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అదైతే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తుంది. అంటే మేము అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి మేడం మీరు అక్కడ వెళ్ళి కూర్చొని ఇక్కడ చూసుకుంటా. ఓకే ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. ఒక మంచి పర్సనాలిటీ ఉన్న, మీసం ఉన్న, గడ్డం ఉన్న, టాల్ గా ఉన్న, గుడ్ లుకింగ్ అబ్బాయి వస్తే అమ్మాయిలు ఎలా ఉంటది? ప్లీజ్ put your hands together to welcome Satyadev. Thank you so much for coming to Sridevi Drama Company. Mari cinema gurinchi a few words from you to the audience. And especially నేను ప్రతి అంటే ముందు కూడా ఈ కృష్ణమ పుణ్యం అని చాలా ఈటీవీ షోస్ కి రావడం జరిగింది. ముందు డీకి వచ్చాను, ఇప్పుడు దీనికి వచ్చాను. అండ్ ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ ఆల్వేస్. నేను ప్రతిసారి ఇది చెప్తాను, మళ్ళీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఓన్లీ కెమెరా ముందే పర్ఫామ్ చేయగలను. బట్ ఇక్కడ ఆ చిన్న డాన్స్ మూమెంట్ అయినా నాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. బట్ మీ అందరంటే నాకు అందుకే చాలా రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. And I really loved promoting my film on this stage. And thank you for making me feel at home. And again, once again, మీ అందరూ ఆ సినిమాని చూసి ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల, మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ కెమెరాస్ ముందు అలాగే ఈ స్టేజ్ పైన మీరు పర్ఫామ్ చేసి వెళ్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు వచ్చినా, ఎలా వచ్చినా, ఏ చేసినా మేము పర్ఫామ్ చేపిస్తాం. నాకు తెలిసి ఆ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఆవిడ చెప్పింది మీకు అర్థం కాక చేయాల్సి వస్తుంది. మరి ఇంద్రజ గారు, మీ బెస్ట్ విషెస్. Satyadev garu, and you are a very very promising actor. I always admire you because of your voice modulation, the way you deliver your dialogues. You are a really powerful actor. ఇంకా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి మూవీ అని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. మరి ఆది గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది ఉన్నారు, కానీ పర్ఫార్మర్లు అంటే మనం వేల మీద లెక్కేయచ్చు. అందులో సత్యదేవ్ అన్న ఒకడు. ఏం చేసినా గానీ అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. ఈ కృష్ణమ్మకైతే ఆ ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా హైలైట్ అయిందన్న. నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ గానీ, అలాగే ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇవన్నీ జరగడం వల్ల మీరు ఇంతమంది పూనుకున్న తర్వాత అది హిట్ కాకపోతే ఇంకేమవుద్దన్న. కంగ్రాట్స్ అన్న. ఇంకా మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, ఇంతే ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఆ సోఫాలో కూర్చొని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, వెళ్లే ముందు మీరు కూడా పర్ఫార్మ్ చేస్తారు, మేము చేపిస్తాము. అండ్ గెస్ వాట్, ఈ టీవీలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. అండ్ ఆ సీరియల్ ని చూసి అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మాతో పాటు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు. సో ప్లీజ్ వెల్కమ్ రాధా మనోహరం టీమ్. జర్రగండి 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 కళ్ళమ్మ జక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసి పావడేసుకొచ్చనండి. వెల్కమ్ టు టీమ్ రాధా మనోహరం.
ఈటీవీ వ్యూవర్స్ అందరికి గుడ్ న్యూస్. రాధా మనోహరం సీరియల్ మండే టు సాటర్డే మధ్యాహ్నం 2:30 మీ అందరి కోసం ఓన్లీ ఆన్ ఈటీవీ. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. సీరియల్ ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది ఫ్రమ్ 29th April ఆన్వర్డ్స్. అండ్ ఇక్కడ వాళ్ళ కాస్ట్ మెంబర్స్ వచ్చారు, చాలా కలర్ఫుల్ గా, చాలా క్యూట్ గా ఉన్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సిద్ధు, కంగ్రాచులేషన్స్. ఈ సీరియల్ లో యూ ప్లేయింగ్ ద లీడ్ ప్రొటాగనిస్ట్. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. టైటిల్ రోల్ రాధా మనోహరం. ఈటీవీలో ఇది 5th ప్రాజెక్ట్ నాది. సో కంప్లీట్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కన్నా చాలా బాగా వచ్చింది. అండ్ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా. సో ప్రతి ఎపిసోడ్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. కమింగ్ ఎపిసోడ్స్ కూడా ఇంకా బాగుంటాయి. 29th నుంచి కంటిన్యూస్ టెలికాస్ట్ అయ్యింది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ప్రాజెక్ట్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సలోని, శ్రీప్రియ గారు, 1 word లో మీ క్యారెక్టరైజేషన్స్. ఆవిడది సస్పెన్స్ అనుకుంటా. హాయ్ అండి. ఈటీవీలో ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నది నెగిటివ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే సలోని, మీరు చెప్పండి 1 word లో. నేను రాధా క్యారెక్టర్ చేస్తున్నాను, హీరోయిన్ ఆఫ్ రాధా మనోహరం. సిద్ధు, ఫాస్ట్ 1 word. హీరో. అమేజింగ్. చెట్టి ప్రకాష్ గారు 1 word. ఫాదర్ డాటర్ ఎమోషన్. సూపర్. నువ్వు కూడా చెప్పరు రష్మి. గుంటూరు టాకీస్. దేవికి క్యారెక్టర్ ప్లే చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. క్యారెక్టర్ పేరు శేషు అండి. దుష్టుడండి. నవీన గారు 1 word లో. మాధవి క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్. కానీ నేను ఇప్పుడైతే చెప్పాను, సీరియల్ లో చూసిన తర్వాత నా క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ట్విస్ట్లు ఉంటాయి అన్ని. ట్విస్ట్ ఉంటుంది. కానీ శేషు అనే క్యారెక్టర్స్ ఓన్లీ తెర మీద వరకే బాగుండరు, లోపల మనసు చాలా బాగుంటుంది. ఆది గారు. సో ఇంద్రజ గారు, రాధా మనోహరం టీమ్ ఇస్ హియర్. యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఇన్ఫాక్ట్ మా అందరికంటే మీరందరూ చాలా ఫేమస్, చాలా పాపులర్. ఆడియన్స్ కి మీరు ఇంకా చాలా దగ్గర ఉన్నవాళ్ళు. సో మీరు ఇక్కడికి రావడం మాకంతా చాలా హ్యాపీగా ఉందండి. బికాస్ మేము ఎప్పుడో వారానికి ఒక్కసారి కనిపిస్తే మీరు వారం అంతా కనబడుతున్నారు. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగానే అందరు భావిస్తారు. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్. ఈ సీరియల్ కూడా సక్సెస్ఫుల్ గా కొన్ని ఏళ్ళు పరిగెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి. కానీ ఏ మాటకి ఆ మాట, సీరియల్స్ లో ఏదో ఒక పవర్ ఉంటదబ్బా. కోవిడ్ టైం నేను ఎన్ని సీరియల్స్ కవర్ చేశాను నా మమ్మీ వల్ల నాకు తెలుసు. సో యా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీరియల్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ప్లీజ్ డు సిట్ అండ్ ఎంజాయ్ ది షో. సరే ఆది గారు, మీ బొంత ఎప్పటికీ దొరుకుతుంది తెలియదులే గానీ ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర 3 కత్తి లాంటి డాన్సర్లు ఉన్నారు. దీపు నాయుడు, ప్రియా, మైథిలి. వీళ్ళ 3 చేత డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళందరూ ఆ పనిలో ఉంటారు, మేము బొంతలు వెతికే పనిలో ఉంటాం. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ లేడీస్ విత్ దేర్ డాన్స్ పర్ఫార్మెన్స్.
మీ ముగ్గురికి ముగ్గురు మాస్టర్లు నేర్పించారా? ఇంతకుముందు ట్రాక్టర్ ఎక్కడ ఆగిపోయారు? పడకింట్లో నుంచా? Presenting you మన 3 white roses, Deepu, Maithili and Priya. Big round of applause for them. So ma'am, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది? కొంచెం జ్వరంగా అనిపించింది ఆవిడ. మీరు అదే అలవాట్లు మర్చిపోతున్నారు. సారీ, ఓహో ఇది ఆ ఎపిసోడ్ కదా. ఆది గారు మిమ్మల్ని అడిగే ముందు సత్యదేవ్ గారు, బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ వైట్ వీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చిన్న తలనొప్పి అనిపించింది. I think it was very good. కాదు, మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పొచ్చు, ఇట్స్ ఓకే. I think costumes అదంతా చాలా బాగుంది, ఆ సెటప్ అంతా చాలా బాగా చేసినట్టు అనిపించింది. మరి డాన్స్ పరంగా? I really liked it. I loved it. మీకు ఒకవేళ స్కోర్స్ ఇవ్వాలంటే 1 నుంచి 10 లో ఎంత స్కోర్ ఇస్తారు? 10 ఇస్తాను. 10 ఇచ్చారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మా ముగ్గురు బ్యూటీస్ ఒక స్టెప్ వేయాలి కదా. బుక్ అయిపోయారు మీరంతే. ఇంకా స్కోర్ ఇంకెప్పుడు అడిగి నేను ఇవ్వను. థ్యాంక్ యూ. ఆది గారు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను 0 ఇచ్చుకుంటాను. నువ్వు అడిగిన క్వశ్చన్ నా డాన్స్ కి నేను స్కోర్ ఎంత ఇచ్చుకుంటానా? చూసారా, -100. మీకు ఒక 15 నిమిషాలకు గానీ అది అర్థం కాలేదు. చూసారా, అది ఆవిడ 10 సంవత్సరాల నుంచి చేస్తాను యాంకరింగ్. అది పక్కన కూర్చున్న ఆయన అంత గొప్ప మనిషి, ఆయన పక్కన ఎవరు కూర్చున్నా ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆవిడది కూడా అర్థం కాల మీకు. ఆది గారు ఒకటి చెప్పండి నాకు, ఇలాంటి మీకు ఆపర్చునిటీ వస్తే వెంటనే వచ్చి స్టెప్ వేసేస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? యాక్చువల్ గా చేసేవాడిని, నేను కల్లారా చూశాను కదా డాన్స్ మొత్తం. కానీ మేమందరం కలిసి కోరుకుంటున్నాము, ఓన్లీ ఆది గారు అండ్ ప్రియా గారు మాత్రం ఒక పర్ఫార్మెన్స్ మాకు చేయాలి. మేమందరం చెప్పండి అబ్బా, కూర్చొని ఉన్నారేంటి, అడగండి. ఏదో ఈవిడేసి నేను వేయలేకపోతున్నట్టు. ఇప్పుడు ఇచ్చుకోండి మీకు స్కోరు. నేను కాన్ఫిడెంట్ గా ఇక్కడికి రావడానికి కూడా కారణం ప్రియా. తన డాన్స్ చూశాక నేను వేయొచ్చు అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఇంత సింక్ లో డాన్స్ నేను ఇంతవరకు చూడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక 10,000కు పైగా తిరణాలు చూసుంటా.
సో ఇటువైపు కామెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంద్రజ గారు మీరు కామెంట్స్ ఇస్తారా? I would say it is a bold and beautiful performance. Maithili and Deepu, you two were really, really good. Very professional, very, very good. Mana Priya మాత్రమే నాదారి రహదారి అని పర్ఫామ్ చేశారు. పాటను కొరియోగ్రఫీ చేసింది డి 2 times టైటిల్ విన్నర్. అతనే వీళ్ళ చేత చేయించలేకపోయాడంటే స్వామి శరణం. కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఒరిజినల్ డాన్స్ ఏంటనేది అతను వాళ్ళ అసిస్టెంట్లతో చేసి చూపిస్తాడు. అప్పుడు మీకు అర్థమైంది డిఫరెన్స్. ఒకసారి మీ వాళ్ళని పిలవబ్బా. ఏంటి ఇదే ఇందా మేము చూసింది? ఇది జరగాల్సింది, అది జరిగిందన్నమాట. బట్ లైక్ ఐ సెడ్ కొన్ని సార్లు ఇట్స్ నాట్ దట్ గ్రేట్ డే. బట్ రామ్ మాస్టర్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ వి ఆల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఆర్ట్ టూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. ఆది గారు ఇట్రండి. రారా నరేష్. ఆది గారు మీకు ఒక సాహసం చేసే వీరుడు కావాలి అంతే కదా? ఎస్. అందుకే నేను ఒక గేమ్ ప్లాన్ చేశా. పూలు బెడ్డు పూలు బెడ్డు పూలు బెడ్డు కనిపించింది, రింగ్ కనిపించలేదా? ఇక్కడ చూడలేదు నేను. సో ఇప్పుడు ఆ సాహసమైన వీరుడు ఎవడున్నాడో ఈ రింగ్ నుంచి జంప్ చేయాలంతే. అంతేనా? అంతే. ఇలాంటి నరేష్ గడు ఎన్నో చేశాడు. ఇప్పుడు అది మీకు కానీ పాయింట్ ఏంటంటే నరేష్ కాదు వేరే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ముందు చూపించాలి కదా దూకగలము అని నిరూపించాలంటే. సరే చూపించాలంటే మీరు కూడా డెమో ఇవ్వచ్చు కదా. ఇక్కడ దాకా రాగలను కానీ రింగ్ లోకి రాలేను. ఫస్ట్ నరేష్ గాడు ఈ సాహసం చేసి ఇలా చెయ్యాలరా అని చూపించబోతున్నాడు. ఒకవేళ చేసేసి తనే ఆ సాహస వీరుడు అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు అవ్వకూడదు? అమ్మింది వాడు. రెడీ 3, 2, 1 సాహస వీరుడు కమ్ ఆన్. సూపర్. ఏం చేశాడు? ఇప్పుడు మీరు చేయాలి. మేము చెప్తాం ఆర్డర్ ఉంది ఒకటి. చెయ్యి బ్రో ఏముంది? అది నాకు అర్థం అవుతుంది. ఒకటి నా కాళ్ళు రెండు దీనికి తగులుకుంటాయి, తర్వాత నేను ఇలా పడిపోతా. నా క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. ఇది జస్ట్ చిన్న బొక్కే కానీ నాకు అసలు రావట్లే బాబా దూకాలనే. ఇది ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టండి దూకాలని ఇది వస్తుంది. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి. తమ్ముడు ఈజీ గాలి తీసుకో. నేను దూకటానికి ఓకే, అసలు నా కాళ్ళు లేవు అంత దూరం. నేను ఎలా లేస్తాయి అనుకున్నా. ఇలా వీడి పిల్లోడు కాబట్టి నాకు అర్థం కాలే ఎలా దూక. ఒకసారి యాదమరాజు గారు రమ్మని. యాదమరాజు దూకేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు నేను చూస్తానమ్మా. రెడీ అరే అందుకే నేను దూకలా. వాడు దూకితే రింగు అదే వచ్చింది, నేను దూకితే రింగు అది బెడ్ అన్ని వెళ్ళేవాళ్ళం. నేను ముందే చెప్పా వాడంత కాన్ఫిడెంట్ గా వచ్చాడంటే పక్క
కానీ యాదవ్ రాజుకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా గుడ్ జాబ్. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? సూపర్ సూపర్ రాజు. యాదవ్ రాజు ఫర్ ద సెకండ్ టైం. సరే ఓకే, ఇప్పటికే బ్రెయిన్ పని చేసేది. ఇప్పుడు గేమ్ నేను ఆడొచ్చు అది అంటే మీరు ప్రయత్నించే ముందు మేకను బలించినట్టు నన్ను బలించారు అంతేగా? లేదురా, ఇతను చూసాం అర్థం కాల, నిన్ను చూసాక అర్థమైంది ఆడొద్దని. అంటే ఇంత ఉన్నాడు కాబట్టి జల్దీ దుంకేసిండు. నాకెందుకు ప్రాబ్లం అయితే అర్థమైతే లేదు. కాదురా, ఒకసారి దూకావు అర్థమైంది, రెండోసారి ఎందుకు దూకావు? మళ్ళీ పడదనుకున్నాను. యాదమరాజు గారు కాదు కానీ ఈ సెట్ లో ఒకే ఒక వ్యక్తికి ఇలాంటివన్నీ అలవాటు ఉన్నాయి. ఎవరు? రమేష్ అనంత్. సరే రమేష్ గారు దూకితే మీరు దూకుతారా? మా ఇవన్నీ నీకు అనవసరం, నీకు రమేష్ అన్న దూకుతాడు అంతే. గేమ్ సెటప్ చేసిన తర్వాత నాకు అనవసరం ఎలా? కాదు, నా పెరుమిని అంత దూకలేడేమో. ఏమయ్యా ఇప్పుడు దూకపోతే కష్టం కాబట్టి దూకుతా. బీ డేర్ఫుల్. అయితే ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు రమేష్ గారు సాహసం చేయబోతున్నారు. కానీ రమేష్ గారు ఇది పాస్ అయితే నెక్స్ట్ ఆది గారు మీరు చెయ్యాలి. లేదు నేను చెప్తాను, నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్ రమేష్ అన్న, యు కెన్ డు ఇట్. ఎక్సర్సైజ్ కాదు. రింగులో పడాలి, ఇక్కడే పడేటట్టున్నా. ఓకే 3, 2, 1 రమేష్ గారు రెడీ. ఆది గారు సిగ్గుండాలి మరి. నిలబడి అందరికి చెప్పడం కాదు, చేసి చూపించాలి. చూడు, మీరు ఎంత రెచ్చగొట్టినా నాకు సిగ్గు లేదు, నేను చేయను. దిగకపోతే ఇజ్జత్ పోతుందిరా. నాకు పోయింది ఇజ్జత్, నాకు లేదు. కాదు తమ్ముడు, 4 టిప్స్ ఆయన కొట్టిండు కాబట్టి ఎనర్జీ వచ్చింది. నువ్వు 8 కొట్టు. ఒక్క నిమిషం ఆగరా, నేను ప్లాన్ చేశా. నెక్స్ట్ సీరియల్ హీరో మా వాడు రెడీగా ఉన్నాడు. సిద్ధు రండి. సిద్ధురా. చూడు అది. అదే ఇప్పుడు దునకపోతే ఇజ్జత్ కా సవాల్. నేను ఒకరిని టార్గెట్ పెట్టుకున్నా, అతను దూకేస్తే నేను దూకుతా. అరే అది పిల్ల బచ్చగాడు దూకిండు, అన్న దూకిండు, నీకేమైందిరా? యాదమ్మ రాజు ఏదో కాల్ పోయింది కాబట్టి ఆ ఇల్లు దూరడంగా దీంట్లోకెళ్ళి దూరు. సన్నీ అన్న దూకితే దూకుతారా? సన్నీ అన్న ఇగో ఇయ్యాల నువ్వు దూకితే అని పని పట్టొచ్చు. ఇప్పుడు గానీ ఆయన దూకాలి. నీకుంటది. సన్నీ అన్న కమాన్. అరే ఇజ్జత్ పోతుంది రాది, ఇది మామూలు విషయం కాదు. పశువా ఆది అన్న ఏంటి తాగున్నావా? హలో, అవన్నీ మీకు అనవసరం. రమేష్ గారు మీరు ఆగండి. సన్ని గారు దూకితే దూకుతా అన్నారు, వెళ్ళండి. అరే నువ్వు మగాడి అయితే దుంకంతే. మగాడు కాదని చెప్పు. నువ్వు ఇక్కడ ఇదే స్టేజ్ మీద నా మగతనాన్ని శంకించావు కదరా నువ్వు. నువ్వు శంకించింది నన్ను కాదురా, నా కాబోయే వంశాన్ని. అలాంటిది ఇది చెయ్యవురా నువ్వు. రే అది ఏం లేనోడు అంతా చెప్తున్నాడు. రే నువ్వు మళ్ళీ నన్ను శంకిస్తావేరా? సరే ఇప్పుడు ఏంటి, మీరు బగాడు కాదని చెప్పేసి నువ్వే లాస్ట్ దూకు. చిట్టి ప్రకాష్ గారు దూకేస్తే నేను దూకేస్తా. హలో నో. నేను దూకిన తర్వాత ఖచ్చితంగా దూకుతావని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా దూకుతా, ఇది సీరియస్. సరే ఆయన అటెంప్ట్ చేస్తారు, దూకినా దూకకపోయినా సక్సెస్ అయినా లేకపోయినా మీరు చేయాలి. ఓకే రెడీ రండి. నువ్వు దూకకపోతే ఇదే స్టేజ్ మీద నువ్వు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడివిరా చెప్పారా? ఎన్ని ఎపిసోడ్లా నీ వల్ల మా వాళ్ళు సంబంధాలు చూడాలంటే భయపడుతున్నారా? అరే దూకుతా అంటే ఇలా చెప్పించుకుందాం అనుకుంటున్నారా? నువ్వు మగాడు అని
నేను దూకిన తర్వాత మళ్ళీ నువ్వు స్కిప్ చేయవని గ్యారెంటీ. ఓ పెద్ద దూకుడు కూడా వచ్చాడు దూకవయ్యా ఫస్ట్. ఈ దూకుడు గారు చెప్తున్నాడయ్యా, దూకుడు గారు చెప్తున్నాడయ్యా. సో రాధా మనోహర్ టీమ్ వి హావ్ టు ఎంకరేజ్. చిట్టి ప్రకాష్ గారు అటెంప్ట్ చేయబోతున్నారు. తమ్ముడు చెప్పుది. ఆ బెడ్ కొంచెం ఇటు జరపండి. బెడ్ గిడ్డు లేవు, నీకేం కావాలి చెప్పండి. జరుపుతా తమ్ముడు. ఈడు ఇలా దుంకాలా, ఏదో ఒకటి పోవాలా. బెడ్ ఇంకా జరపండి. ఏం చెప్పారు విన్నారు? ఈ రోజు దూకాలు ఏదో ఒకటి పో. నరేష్ అక్కడ ఉన్నాడు. రమ్మన ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడు రా అని చెప్పాలి. రారా రే, అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా. అంకుల్ ఇప్పుడు చెప్పు, నేను అన్నయ్య కరెక్ట్ కదా? మీరన్నా ఎందుకు కరెక్ట్ అవుతాయి కానీ. ఇప్పుడు రా, నువ్వేం చెప్పావు? దూకితే మీరు ఏమంటే అది చేస్తున్నారు. ఫస్ట్ చెప్పు. మీరు గ్రేట్, నిజంగా మీరు మగాడు. ఏంట్రా నా పక్కన కూర్చున్నావేంట్రా? అసలు ఎలా పట్టావన్నా? ఊరక మీ అందరి చేత గేమ్ ఆడిద్దామని అలా చేసే కానీ ఫస్ట్ జస్ట్ వాళ్ళని రెచ్చగొట్టడానికి అలా చేసే. వన్స్ మోర్ ప్లీజ్. నువ్వే నేను దూకలేనన్నావా? నేను దూకేనా? ఇప్పుడు నీకు టాస్క్, నువ్వు రింగ్ పై నుంచి దూకాలి. అప్పుడు జనాలు అనుకునేది నిజమవుతుంది. ఇక్కడ నుండి దూకుతాను, అంతకంటే ఏం చేయలేను నేను. అరే నువ్వు మహాతి ఇద్దరు కలిసి దూకుతారా? వద్దులే, నేను ఒప్పుకుంటా ఏదైనా కానీ. సరే, లేడీస్ లో ఎవరైనా దూకడానికి ప్రయత్నిస్తారా? మీరు రండి. సో ఇప్పుడు దాకా జెంట్స్ అందరూ అటెంప్ట్ చేశారు. ఇప్పుడు ప్రియాంక అటెంప్ట్ చేయబోతుంది. ఐ యు కాన్ఫిడెంట్ ప్రియాంక? యు షూర్? సరే, సో ఫస్ట్ ప్రియాంక అటెంప్ట్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, రెడీ? గో ఫర్ ఇట్. That's amazing. పాపం రాజు. నువ్వు ఒక్కడవి తప్ప ఎవడో దానికి తగల, అందరం యాజ్ టీజ్ దూకాం. ఇప్పుడు నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేస్తే ఇంకా అయిపోద్ది. యాదవ్ రాజు, whenever you're ready. Camera rolling. నీకు ఈ గేమ్ కి మెడకి ఏదో సంబంధం ఉందిరా మొత్తం మీద. ఎలా దూకినా దాని మీద అయితే పడుతుంది ఏదో ఒకటి. అందరం సరదాగానే పడ్డారా, మాకు ఎవరికి నాకెందుకు మరి డిఫరెంట్ అనిపిస్తున్నాయి? అరే నువ్వు ఎక్కువ ఫోర్స్ కాదన్నా, ఉన్నదే పొట్టికి కదా, దుంకలేకపోతున్నా, అది ప్రాబ్లం. మరి ఒక్కసారి స్మూత్ గా ట్రై చేద్దాం. నువ్వు స్మూత్ గా పడితేనే ఈ గేమ్ సాటిస్ఫాక్షన్. అయ్యో నువ్వు అరే ఫాస్ట్ వద్దురా, స్లో. రారా వెంకీ గారు, ఏంటి వరుసగా ఎవరెవరు దూకాలనుకుంటున్నారు? లైన్ కట్టేయండి ఫాస్ట్ గా. ఇప్పుడు సింగిల్ గా కాదు, చాలా మందికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా మంది రింగ్ నుంచి దూకడానికి రెడీగా ఉన్నారు. ఓకే, కమ్. రెడీ? అరే వెంకీ, ఫేస్బుక్ లో ట్రై చేసు కదా, ఇక్కడ ట్రై చేయి. జిత్తు, గో ఫర్ ఇట్. ఒక్క నిమిషం, మోనికా వస్తుంది. మోనికా, రెడీ? ఇది నిజంగా హాఫ్ సారీలో ఉన్నప్పుడు ఇలాగే దూకోగలం. ఇప్పుడు ఫుల్ సారీలో ఉంటే ఎలా దూకాలో మేడం గారు చూసి చంపుతా. సూపర్ రాధి గారు, నిజంగా మీతో మొదలైన ఈ టాస్క్ అందరూ కలిసి చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎవ్రీబడీ. సూపర్. సత్యదేవ్ గారు, మేము ప్లాన్ చేసిన ఛాలెంజ్ టాస్క్ ఎలా అనిపించింది? చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అందరూ చాలా బాగా దూకారు, ఎక్సెప్ట్ యాదవ్. ఓకేనా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది.
థ్యాంక్ యూ. ఓకే ఇంద్రజ గారు. It's very entertaining and physical exercises is very important. Each and every one చూడండి చిన్న పిల్లలాగా మారిపోయారు. వాళ్ళ ఆర్టిస్ట్ ఏంటి ఇదేం గుర్తులేదు, అందులోంచి దూకాలి అది మాత్రమే గుర్తుంది. సో వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ బొంత వెతికిన ప్రాసెస్ లో ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. ఓకే నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలకు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి వలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోసదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు హల్లోవి తగదిన తగదిన తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన తగదిన తందానా గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి వలుపు బడాయి రాజతకు పరాయి కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నావే అటువంటి అందాలోయి తగదిన తగదిన తందానా అంటుకుంటే ఆరాట్లోయి తగదిన తగదిన తందానా పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసి పుచ్చాయి ఒంటి చేతి చప్పట్లో ఈ తగదిన్న తగదిన్న తందాన అందుకున్న బంధాలు ఈ తగదిన్న తగదిన్న తందాన నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మధ్యలే తగదిన తగదిన తందానా ముళ్ళు పడ్డ ముచ్చట్లోయి తగదిన తగదిన తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తగదిన తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన తగదిన తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలకు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి పలుకు పడాయి రాజతకు పరాయి. రమేష్ అన్న మీరు డాన్స్ చాలా బాగా చేశారన్న. బాలయ్య బాబు గారు సాంగ్ ఇక్కడ దబిడి దిబిడే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. జై బాలయ్య. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలకు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి వలుపు బడాయి. సో ఇంద్రజ గారికి అడిగే ముందు అఫ్ కోర్స్ మీకు అండ్ మా నంది అవార్డ్ గ్రహీత తాగ్బోతు రమేష్ గారికి ఇంకా ముందు నుంచే కదా పరిచయం ఉంది. లేదు, నాకు రమేష్ అన్న ముందు నుంచి తెలుసు. ఇద్దరం కలిసి సినిమా చేయాల్సింది. అన్న చాలా బాగా చేశారు. మీరు కామెడీ కాదు డాన్స్ కూడా అద్భుతంగా చేశారు. మౌనిక మీరు కూడా చాలా బాగా చేశారు అన్న. థ్యాంక్ యూ అన్న. అది గారు నిజంగా రమేష్ అన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ అయితే ఇద్దరు బాలకృష్ణ గారు శ్రీయ గారు లాగే కనపడ్డారు. మధ్యలో ఎప్పుడైతే ఆ అమ్మాయిని డాన్స్ చేయమని అడుగుతావు కదా మధ్యలో, అక్కడ ఏదో చిన్న కూతుర్ని ఆడించినట్టు నాకైతే నచ్చింది. మీకు నచ్చితే సరిపోద్దా? నా మొగుడు నాతో వేయకుండా దాంతో ఎట్టేస్తాడు? మీరు రిచ్ కదా, ఎవరితోనే వేస్తారు. వెంకీ గారు మీరు అండ్ మా రమేష్ గారు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంట కదా. నిజంగా చాలా బాగా చేసేవారన్నా. ఆ ప్లేస్ లో నేనుంటే ఇంకా బాగా చేసేవారేమో అనిపించింది. ఇద్దరిని చూడాలంటే మాకు లేదు, రమేష్ అన్న నిజంగా చాలా గుడ్ డాన్సర్ అండి. చాలా 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 బాగా చేశాడు. మీకు తెలుసో తెలీదో, నేను రమేష్ అన్నకు డాన్స్ లో జూనియర్ని మా మందమరిలో. రమేష్ అన్న నేను నా చిన్నప్పటి నుంచి అన్నం చూస్తూ పెరిగానండి. అంటే ఆయన కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాడు. వాళ్ళు మా సీనియర్. అంటే వాళ్ళది గోదావరి ఖండ్లో ఒక డాన్స్ అకాడమీ, మాది రిథమ్ డాన్స్ అకాడమీ మేడం. ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ మాస్టర్ తోని అన్న వాళ్ళదే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఉండేది. అకాడమీ వాళ్ళ నంబరే ఉన్నా అటు సైడ్ అసలు వెళ్ళం మేము.
బట్ ప్రస్తుతానికైతే ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది. చాలా బాగా నచ్చింది. సూపర్. ది జడ్జ్ ఇంద్రజ గారు. ఐ జస్ట్ లవ్ ద సాంగ్ పెప్పీ నంబర్. అందరికి ఇష్టమైన పాట. రమేష్ గారు ఈ మధ్య పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కన్నా డాన్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. లేదండి, పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు మీ డాన్స్ అంటే ఇష్టం రమేష్ గారు. చాలా చాలా బాగా చేస్తారు. స్టైల్ ఉంటుంది అందులో, నాకు ఇష్టం. అండ్ మౌనిక, యు గివ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వెల్ డాన్సింగ్. యూ జస్ట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. చాలా క్యూట్ పర్ఫార్మెన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్. ఐ జస్ట్ లవ్ ద పర్ఫార్మెన్స్. కొరియోగ్రాఫర్ ఎవరు? మైకల్ మాస్టర్. అమ్మా, ఈ పర్ఫార్మెన్స్ లో ఆ స్టైల్ ఎక్కడుందో చెప్తే. ఈటీవీ విన్ యాప్ లో టెలికాస్ట్ అవుతుంది. రోజుకు ₹1. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని దొరుకుతామా అది. మైకిల్ మాస్టర్, ఈ మైకిల్ మాస్టర్ ఆడు మైకిల్ మాస్టర్ అడుగు. మైకిల్ మాస్టర్, ఇట్ వాస్ వెరీ వెరీ క్యూట్ కొరియోగ్రఫీ. చాలా నచ్చింది. అందులో రమేష్ గారికి కొరియోగ్రాఫ్ చేయడం ఐ థింక్ ఎనీ మాస్టర్ వుడ్ లవ్ టు డూ దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజంగానే ఆయన అంత ఈజీగా చాలా ఈజీగా పికప్ చేసుకుంటారు కదా. ఎవరినండి? కానీ మీకు ఎలా అనిపించింది మాస్టర్? ఫస్ట్ నా బాయ్స్ ని పిలుస్తాను ఒకసారి. బాయ్స్, మన మౌనిక గారు నన్ను తిట్టుకొని ఉంటారు మేడం. మార్నింగ్ నుంచి చేయిస్తూనే ఉన్నాను. అలాగే మన రమేష్ అన్న అయితే ఆన్ ది స్పాట్ లో అన్ని పట్టేసుకుంటారు మేడం, అన్ని కూడా. డైలాగులు అనేది 70mm మీద చేసేసా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ నేను మర్చిపోతాను అవుతారు. నేను బాగా చెప్తే ఏముంటది, అందులో ఫన్ ఉంటుంది. ఇదనేసి మర్చిపోదాం అన్ని. ఆయన నిజంగానే చాలా చాలా ఫాస్ట్ గా పికప్ చేసుకుంటారు. డాన్స్ వరకు అయితే ఐ కెన్ డెఫినెట్లీ సీ దట్. నంది, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఏంటిది ఎంటర్టైన్మెంటా? మరి ఏదైనా స్పెషల్ గా ఉండాలి. అందరూ అందులో నిమగ్నం అయిపోవాలి. యాక్చువల్లీ ఒక స్పెషల్ గా ప్లాన్ చేస్తా, అది కాస్త ఎండ్ లో పెడదాం అనుకున్నా. మీకు ఇప్పుడే కావాలా? ఎస్. అయితే పక్కూరు నుంచి ఒక 13 సంవత్సరాల అమ్మాయి తన జల్వా చూపించడానికి వచ్చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ ధన్యశ్రీ. పల్లివే పగిన పల్లివే ఏ చోటి ఒంగోలు గిత్త పవర్ ఒకసారి చూపించు. చలి
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్చబెట్టి हे छोटी थोड़ा मांस बीट डालो రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఈమె తన డాన్స్ లో ఎంత ఎనర్జీ చూపించిందో చప్పట్లు కూడా అంతే ఎనర్జీ వినిపించాలి. ఇంద్రజ గారు ధనశ్రీ ఫర్ యు. అసలు ఎముకలు ఉన్నాయా మీ బాడీలో? ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఎటు పడితే అటు తిరిగేస్తున్నారేంటి మీరు? యోగా చూసాము, డాన్స్ చూసాము. యోగా అనేది చాలా సటిల్ గా చేయాల్సిన విషయం. డాన్స్ అన్నది మొత్తం వేవ్స్ అవి ఇవి అని ఉంటాయి. రెండు కలిపి చేయడం ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఎందుకంటే డాన్స్ చేసిన తర్వాత మన బాడీలో ఒక స్వింగ్ ఉంటూ ఉంటది. అప్పుడు కరెక్ట్ గా సెటిల్ గా ఒక యోగా చేయాలంటే అది చాలా కష్టం, ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బట్ అవుట్ స్టాండింగ్ అమ్మా, అవుట్ స్టాండింగ్. You have created a magic on the stage. God bless Nana. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు చెప్పండి. శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రతి ఎపిసోడ్ కి ఒక ఆ ఎపిసోడ్ ని కాపాడే సెగ్మెంట్ ఒకటి ఉంటది. ఈ ఎపిసోడ్ ని కాపాడిన సెగ్మెంట్ అయితే ఇదే. కానీ నేను ఒకరిని ప్రశ్నించాలనుకుంటున్నాను. సిగ్గుందారా నీకు? అమ్మాయి ఎంత పిల్ల, నువ్వు ఎంతోడివి? అమ్మాయి చేసిన దాంట్లో ఒకటైనా చేయగలవారా? నువ్వు చేయగలవా? చేస్తా. రారా. అరే చూడు, ఇలా కింద నుంచి వచ్చి మొహం తీసుకొచ్చి ఇలా పెట్టావు చూడు. అదే అది మొహం పెట్టాలి. ఓకేగా? ఏందిరా బావిలో కప్పలాగా పడుకున్నట్లే. ఇంకోటి చూపించమ్మా. పడుకొని అది ఇది ఓకే. ఇది చేయలేకపోతే ఇంకెంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. ముందు రెండు కాళ్ళు పట్టుకో. అన్నట్లే గెంతు దీ మాత్రం దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. తమ్ముడు నేను చేయలేదు, నువ్వు ఏదంటే అది నువ్వు ఒప్పేసుకుంటుందిలే కానీ నువ్వు ఒకటి చెయ్యి. నరేష్ వెనక్కి వంగొద్దు, ముందుకి వంగమని చెప్పండి. ఇప్పుడు పాప ఒకటి ఇస్తుంది, నువ్వు చెయ్యకపోతే. నేను ఆ వయసులో ఉన్నప్పుడు అలాంటి ఎన్నో చేశారా? ముందుకి వంగి ఆ బొట్టును వెళ్ళి పట్టుకోమని చెప్పండి. మీరు నరేష్ కి చెప్పినంత కూడా కాదండి, జస్ట్ వంగి ముందుకి మీ బొట్టన్ వేలు పట్టుకోమని అంటున్నారు అంతే. నీ వంచకూడదు, అది వంగకూడదు, ఇలాగ స్ట్రైట్ ఉండాలి, బొట్టన్ వేలు పట్టుకోవాలి. సరే, ఒక్కసారి వచ్చిపోమమ్మ ఎరుపుతేగా అన్నట్టు ఉంటది. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడండి. అసలు నాకు వదిలే, నీకెందుకు నా పెళ్లి? ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? రింగులు దూకే వారితో మాట్లాడుతున్నారు. రింగులు దూకాడు. ఈ బొటనేలే పట్టుకోలేకపోతున్నావు, రింగులు దూకేవాడు నువ్వు. నీకు రింగులాట వరకే తెలుసు. మీకేం తెలుసు మాకు తెలుస్తుందిలే గానీ ముందుకి వంగి బొట్టన్ వేలు పట్టుకోండి. ఆది గారు మీరు చేయగలరు, ట్రై చేయండి. సైడ్ వ్యూ అండి, సైడ్ వ్యూ. నీ బెండ్ అవ్వకూడదు. మీరు బెండ్ అవ్వకండి, ఒక నిమిషం ఆగండి. కమాన్ తమ్ముడు.
మీరు ఎప్పటికీ మీ బొట్టన వేలు టచ్ చేయలేరని మాకు తెలుసు, కానీ ధన్యశ్రీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అమ్మా, వండర్ఫుల్ సూపర్ పర్ఫార్మెన్స్, వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ మీ డాడీ మీకు ఇది నేర్పించారు కదా, డాడీ వచ్చారు ఇక్కడ, సార్ రండి. సో మీ కూతురు పర్ఫార్మెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. యాక్చువల్ గా డాన్స్ చేపిస్తాను సార్ అని చెప్పాను, కానీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ యోగాలో అని చెప్పి అది ఇది కలిపి ఒక ప్లాన్ ఇచ్చారు, ఒక ఫ్యూజన్ వర్షన్ చూపించారు. అది నాకు బాగా సక్సెస్ అయింది. నాకు సపోర్ట్ చేసిన బాబు గారికి, గోపిక్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆ అమ్మాయి అంత బాగా చేయడానికి వాళ్ళ నాన్న కారణం, మనోడు ఏమీ చేయకపోవడానికి కూడా వాళ్ళ నాన్నే కారణం, ఏడే ఉంటాడు. మా అందరికి కూడా ఈ ఫ్యూజన్ వర్షన్ భలే అనిపించింది, అండ్ ఇలాంటి ఇంకా చాలా వర్జన్స్ చూడాలని ఉంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమ్ బ్యాక్ సూన్. థ్యాంక్ యూ ధనుశ్రీ. ఆది గారు మీరేదో బొద్దింక అన్నారు. బొద్దింక కాదు, బొంత. అదే మీరు మీతో బొంత అన్నారు, మరి ఇదంతా ఏంటి? మొత్తం బొంత గేములే పెట్టా. ఎందాక ఒక గేమ్ చూసావు కదా, దాంట్లో కూడా బొంతుంది. బాహుబలి సినిమా చూసావా? అవును. ప్రభాస్ గారు ఇలా చేతులు పెడితే అనుష్క గారు ప్రభాస్ గారి మీదుగా నడుచుకుంటూ, అవును, చేయబోతున్నాం. మీరు చేయబడిపోతున్నారా? ఇక్కడ ఉన్న మగాళ్ళందరూ ప్రభాస్లే, ఆడాళ్ళందరూ అనుష్కలే, ఒక ఇది తప్ప. సరే ఆది గారు మీరు వచ్చి డెమో ఇస్తారా? నేను ఆది గారు డెమో ఇస్తాము, రండి. అప్పుడు మిగతా వాళ్ళు నడుస్తారు. ఏమంట? రష్మి టైం లేదు, చూస్ చేసుకోమని చెప్పు. రోహిణి గారా మహతి గారా? ఆది గారు ప్రభాస్, రోహిణి గారా మహతి గారా? వాళ్ళిద్దరు అయితే నేనే అనుష్క చేస్తా. కాదు, మీరు ఇప్పుడే కదా ఆడవాళ్ళందరూ అనుష్క, మగాళ్ళందరూ ప్రభాస్ అని. మీరు ప్రభాస్ కాదా? మీరు మగాడు కాదా? వాళ్ళిద్దరు మగాళ్ళు అవ్వచ్చు. ఆది గారు వస్తున్నారా రావట్లేదా? ఫస్ట్ డెమో నేను నరేష్ గారు చూపిస్తాం. ఓకే సరే రండి. రారా నరేష్. అంటే మీరు సగం మగాడు అంతే కదా? ఓకే రండి. అంటే వాడు సగం మగాడనే. మీరు ఏందిరా పైన డాన్స్ చేస్తున్నా? బిర్యానీ అంతా బిర్యానీలే. నరేష్ ఈ రోజు వేరే లెవెల్ రివెంజ్ నీది. తాటి వెళ్ళిపోవాలంతే. నువ్వు ఓరోరు రాజాకి నీ డిస్కో డాన్స్ అవసరం లైక్. హలో, అవన్నీ మా ఇష్టం, మీరు భరించాలంతే. సాంగ్ ప్లీజ్. ఒక కాలు అక్కడ పెట్టావు, మళ్ళీ ఒక కాలుతో ఏంటో కిందకు తొక్కేస్తున్నా. ఎప్పటికైనా నిన్ను తొక్కాలని సరే అందరూ డెమోని క్లియర్ గా చూసారు కదా. ఫస్ట్ కపుల్ ఎవరు నేను చెప్పొచ్చా? చెప్పండి మ్యామ్. అజార్ అండ్ మౌనిక. ఇలా పెట్టుకండి, ఇలా బెండ్ చేయి. నువ్వు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి బానిస వైపు. రెడీ? ఇంద్రజ మ్యామ్ మీరు చెప్పండి, నెక్స్ట్ ఎవరు? రమేష్ గారు అండ్ ప్రియాంక. కాదు, మొగుడు పెళ్ళం చేయాలి కదా. రోహిణి మీకు చేయాలని ఇంట్రెస్ట్ లేదా? ఇక్కడే ఆమె ఎక్కింది. దవ్వని చెప్తా. ఆవిడ నడవడానికి తీయమన్నారు, మీరేంటో స్పీడ్ చూస్తే మంచిగా అమ్మా బెండవన్నా. ఇప్పుడు మనం సినిమాలు చేస్తూ టీవీకి వచ్చాం, ఎంత బెండ్ అయ్యాం? మనం వెంకి మంకీతో చేస్తున్నాం, ఇంకెంత బెండ్ అవ్వాలి? ఇప్పుడు అతను ఫేస్బుక్ లో నీకు ఇవ్వకపోవచ్చు, అప్పుడు మనం ఎంత బెండ్ అయ్యి అడుగుతాం? నాకు ఒక 2 ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంత ఆ బెండ్ అవ్వాలి ఇంకా. అది రెడీ మ్యూజిక్. నిన్ను ఎంత బెండ్ చేయాలో ఆ అమ్మాయికి తెలుసు.
ఈ మాత్రం దానికి కోటు తీసావు వేసుకొని కాదు అటు వెళ్ళాలి కదా టక్కని. ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు ఉండలేకపోయావు అన్నా. కాదు కాదు రమ్మను. అయ్యయ్యో అన్నా నువ్వు అలాగే ఉండు, నువ్వు తగ్గొద్దు. అన్నా నువ్వు తగ్గొద్దు అన్నా, రా అన్నా. ఫస్ట్ ఇదిగో ఇక్కడ పడుతుంది కాలు, దాన్ని బట్టి అసలు ఆ చెయ్యి తర్వాత లేస్తుందా లేదా చూసుకో. గట్టిగా పట్టుకో. ఆ రోహిణి అలా ఉంటది కానీ పెద్ద బరువే ఉండదు. అబ్బో నా చెయ్యి ఆగట్లా. ఇది వంగిపోతుంది అబ్బా, కంఫర్ట్ లేదు. ఏంటి స్ట్రైట్ గా ఉండు. దా దా చిన్నగా. ఏమండి ఏమండి పదండి. మీ మొగుడు పెళ్ళం సరసాలు మీ పరుపులో చేయండి, మా పరుపుల్లో కాదు. వెళ్ళండి. అలానే పక్కడు పెళ్ళ. ఇంద్రజ గారు నెక్స్ట్ ఎవరు? యాదమరాజు అండ్ మమత. నీకు ముందుగానే ఒక విషయం చెప్తున్నా, వాడి మెడలు ఆల్రెడీ 3 సార్లు ఇరిగినాయి. ఇంక నువ్వు మళ్ళీ దాని మీద ఏదైనా ప్రయత్నం చేసావంటే వాడికి ఈ రోజు ఏదో మెడదరిద్రం ఉందనుకోవడమేమో. నువ్వు అలాగే ఉండరా. భాస్కర్ రా, భాస్కర్ రా. ఏ భాస్కర్, ఇది అన్యాయం కాదన్న. అమ్మాయిని పంపించి ఈడెందుకు మళ్ళా? నువ్వు సద్దాము ఎప్పటి నుంచో టీం లీడర్లుగా చేస్తారు కదా, వాడు ఎలాగైనా నిన్ను తొక్కి వాడు టీం లీడర్ అవుదాం అనుకుంటున్నాడు. దానికి తొక్కుడేందుకు అన్న, అడుగుతూ ఇస్తారు కదా. రెడీగా ఉన్నావా? అవును సద్దాం ఎక్కడ? వాడు చచ్చిపోయి చిన్నగా రే ఏందిరా? వీడు కాలం ఇంట్లో దొక్కుతున్నాడు. ఒకసారి రా. అదా అరే ఒకసారి నువ్వు కూర్చో. నేను మొగ. అరే దూకటాలు లేవు, ఓన్లీ నడవడమే. బెస్ట్ కపుల్ బాబు శ్రీవిద్య. కమ్ శ్రీవిద్య. కప్పులు లేకుండా ఒక్క ఎపిసోడ్ కూడా చేయరా? సరే ఆది గారు, ఈ మాట శ్రీవిద్య అన్నందుకు మీరు అసలు ఏం హెల్ప్ చేయకండి. అమ్మాయి ఇటు నడిచి అటు దాటాలి. ఏందండి పెళ్లి కావాల్సిందని ఏమైనా అయితే? పెళ్లి కావాల్సిందని ఏమన్నా అయితే ఇంకేం అవ్వాలి జనరల్ గా? మా ఎవ్వరు నిజంగా హెల్ప్ లేదు, అస్సలు హెల్ప్ లేదు. బాబు మీరు ఆ బరువు బాధ్యతలు ముయ్యాల్సిందే. కావాలంటే చెంపు చేయి, ఈ వంకతో మీద పడితే మర్యాద ఉండదు చెప్తున్నా. నేను పోతాను, నాకు ఇది వద్దు. రే చిన్నగా అంతే అటు వెళ్ళిపో. అలాగే ఉండు. ఇప్పుడు చెప్పేదా మీ లవ్ గురించి ఏదైనా మంచి మాట చెప్పు. దా ముందుకురా. వీళ్ళు లవ్ సులభంగా లేదు. ఇంద్రజ గారు నెక్స్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆది గారు అండ్ మహతి గారు. ఈ టేబుల్ మీద రాసేయండి, జననం మరణం 2 రాసేయండి. ఇంద్రజ గారు కింద ఎవరు ఉంటారు? మహతినా ఆదినా? ఆది గారు మగాడు. ఒక్క మగాడు. గ్యాలరీ చియర్స్. జనరల్ గా మాట్లాడుకుందాం. ఒక ప్రాణం లేని టేబులే వణుకుతుంది అది ఎక్కితే. నా మీద ఎక్కితే నేను ఉంటానా? తెలీదు. మీరు మోయగలుగుతారా ఆది గారు? వీళ్ళకి మాత్రం సాంగ్ మార్చండి. ఒక్క మగాడు. పాట నాదే. నువ్వు కాదు మగాడు. చెప్పేది చేసేవాడు, చేసేది చెప్పేవాడు, ఇతడే మనగాడు, ఒక్క మగాడు.
మగాడు. ఒక నిమిషం ఆగరా. ఇగో ఈ దెబ్బతో తెలుస్తుంది ఈడు మగాడ తేడాగాడ అని తేడాగాడ అని. ఇక్కడ 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 ఎక్కడ వేసినా పోతాం, ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అమ్మా నువ్వు దాటేసి వెళ్ళిపో, పొర్రపాటును కూడా మధ్యలో పడక, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. నువ్వు దాటేసి వెళ్ళిపో, ఎంత బరువైనా మోస్తా గానీ పొరపాటును కూడా మధ్యలో పడ్డావో ఇక నేనే మధ్యలో పడ్డానికి ఉండదు. అబ్బో అబ్బో దీని అబ్బా ఏ బాబాయ్, దీని అబ్బా ఏ బాబాయ్, అక్కడ నుంచి ఆగవే, నీ ఏలే బరువు ఉంది. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఆది గారు, మహతి కాకపోతే ఏ అమ్మాయి మిమ్మల్ని దాటితే ఓకే? మైథిలి ఓకే, దీపు నాయుడు ఓకే, ప్రియా ఓకే. కాదు రష్మి గారు, ఇందాక ప్రియాతోనే కదా ఆయన డాన్స్ చేశారు కాబట్టి వై డోంట్ వి ట్రై ప్రియా? మహతి నువ్వు ఎక్కాలి అంతే కదా, కింద కొండను ఉంటాడు ట్రైల్, ఆయన మీద ఎక్కెళ్ళి, ఆయన మీద ఎక్కెళ్ళి. మైథిలి ఓకేనా? మైథిలి అయితే ఓకే, నా భుజాల మీద మోస్తా. అరే మైథిలి నువ్వు ఓకేగా? మీరు ఓకేగా? నాకు ఓకే, తేలిగ్గానే ఉంటది పిల్ల. అసలు ఎక్కినట్టే లేదు. ఇంకా ఎక్కలేదా? ఇంకా ఎక్కలేదా? అబ్బో మైథిలి కూడా చిన్నదేం కాదు. ఇంకెవరు కావాలన్నా అన్న? ప్రియా. పెట్టావా? అమ్మాయిలు ఒక లైన్ కట్టండి, ఎక్కేసేయాలండి. ఏముంది 1 by 1 వరుసగా రండి రండి. టికెట్ 10 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. వస్తున్నారు 1 2 3 రండి రండి 4 రండి రండి. నాకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎక్కేటప్పుడు ఇలా అంట, వాళ్ళు ఇక్కడ పడతా, ఇంకో తర్వాత మీరు వంగండి. నెక్స్ట్ రెడీ రెడీ వంగండి. ఒక్క నిమిషం, వచ్చిన నుంచి డౌట్ ఉంది. నువ్వు ఎవరో చెప్పవారా, నువ్వు ఎవరో చెప్పవారా ప్లీజ్. నాకు ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కొడుతుంది. ఇక్కడ వెంకీ పక్కన కూర్చుంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చాలా సరే వచ్చాను సార్ బ్యాక్ డాన్సర్ గా, మీరు డైలీ చూస్తారు. మనకి వెంకీతో పరిచయం లేదుగా? లేదు లేదు. నువ్వు రెడీయారా? వంగండి. ఫాస్ట్, చాలా మంది ఉన్నారు. 10 రూపాయలు తీసుకున్నాము టికెట్. ఫాస్ట్ ఫాస్ట్. పాపిస్తాడా పడుతుందని చెప్పింది సిరిప్రియా. నువ్వు ఎవరు పడేసినా నేను ఒప్పుకునేవాడిని కాదు కానీ ఇలా అనగానే ఇలా వచ్చి పడుతుంది, అప్పుడు చెప్తాను దీన్నా దీన్నా. నేను చెప్పేది నేను నేనింత బ్యాట్ చేస్తా కాదు, నేను ఆ మాట అనడం విని ఇదే పడింది వచ్చి. చూడండి, ఇష్టం ఉంటే లోపల దాచుకోండి, ఇలా అందరి ముందు కావాలని. నేను వచ్చిన టైంలోనే ఆల్రెడీ బాబుకి మనసు ఇచ్చాను, ఓ మనిషిని నన్ను నమ్ముకొని. నీ సులభ కాంప్లెక్స్ లో నాకొద్దు. నువ్వు కళ్ళు మూసుకో, ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతావు. ఒక్క నిమిషం ఆగు. ఆల్మోస్ట్ అలానే అయినట్టుంది. ఇప్పుడు ఎంతమంది మొత్తం? 10 మంది అయినట్టున్నారు. 10 మంది నా మీద ఎక్కారు. మరి నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ హ్యాపీగా శ్రీదేవి డ్రామాస్ కంపెనీ చేసుకొని. ఇంద్రజ గారు ఇంకా మీరే చెప్పాలి, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కొంచెం భయంగా అనిపించింది, ఎందుకంటే నేను అనుకోలేదు ఆది గారు ఈ టాస్క్ చేస్తారని నేను అనుకోలేదు. అది ఏం లేదండి, మీరిద్దరు కూడా ఫినిష్ చేస్తేనే వెళ్ళిపోతా. ఫినిష్ కదా, అది తప్పకుండా మేమిద్దరు చేస్తాం. సరే అయితే ఇంద్రజ గారు అయితే సెగ్మెంట్ చూసి ఫుల్ హ్యాపీ. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.
ఇప్పుడు ఈ బొంత వెతికే ప్రాసెస్ లో మీ ముందుకు వచ్చేస్తుంది ఒక సింగింగ్ ప్రాసెస్. ఓకే, వినండి, ఎంజాయ్ చేయండి. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసి పాదం ఎల్లాని రూపం ఉడికే కోపం ఎల్లాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే తొలి బలపు వన్నలాయే కాంచనాల జినుగు పచ్చ కొండ బంతి గోరింట పచ్చ 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 అసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా ఓహో చెలియా ఓహో కౌగిలి 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 చెలి పండు సఖియా ఓహో చెలియా ఓహో నీ ఒంపే సొంపే తొలికిన తొలి పండు ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ప్రేమ దేవత ఎల్లో చుడిదార్ బయట చున్నితో దోచనాయత ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచరు ఓయ్ ఓయ్ 20 సార్లు కళ్ళు కలిసెరు ఓయ్ ఓయ్ ఎంటి గుండె నిండా నిలిచెరు ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే love at first sight నాకే దొరికే love at first sight నన్ను కదిపే love at first sight నాలో కలిగే love at first sight నన్ను కదిపే love at first sight నాకే దొరికే love at first sight నన్ను కొరికే.
దొరికెట్టితారా సిటీలోన దొరకదురా నిజంగానే దొరికెను తారా వైజాగ్ నగరము చివర చల్ చల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చల్ చల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెగిరే కమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచలా ఆమె లేని నాడు నిప్పు సెగలు గుండెలా ఆ ఒక్క గను ఒకటే నా గుండెలో నా నిండే అరే కొంచెం కొంచెం తానే నన్ను పీల్చి పెట్టి చేసే ఆమె ఒకే మాట అన్న వలమిసిమి బంగారు మూట ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న ఆ ఒక్క గను ఒకటే నా గుండెలో నా నిండే అరే కొంచెం కొంచెం తానే నన్ను పీల్చి పెట్టి చేసే చిట్టా 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 రమణ Big round of applause for Ananthia Band. Well done, Preeti. What energy non-stop ka inni songs with this kind of level of enthusiasm. Chala rare. Well done, well done. So Indruja garu, over to you. Music lover meeru. So meeku ee band performance ela anpichindi? మీ బ్యాండ్ నేమ్ అనంత్య, దట్ మీన్స్ అంతం లేని శాశ్వతమైన అని. మీ మ్యూజికల్ జర్నీ కూడా అంతే ఎటర్నల్ గా అంతే ఎండ్లెస్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. So sweet of you, ma'am. Thank you. You have a phenomenal voice which will take anyone to an energy level అలా పాపప్ చేసేస్తుంది. And you have extraordinary breath control. చాలా మంచి బ్రెత్ కంట్రోల్ ఉంది. ఆల్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ రాగాస్ యూ నీడ్ టు ట్రై. అండ్ ఎప్పుడు కూడా ఆకాశం ఏనాటిది ఇలా ర్యాప్ లో వినలేదు మేము, చాలా కొత్తగా అనిపించింది. అండ్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ సపోర్టింగ్ బ్యాండ్ హియర్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ వెరీ ఎనర్జెటిక్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీలాంటి పేరెంట్స్ ఎవరికైనా ఉంటే తప్పకుండా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే సక్సెస్ అయి తీరాల్సింది. And the wonderful parents you have and a wonderful family you have to support you, then what not? అలా వెళ్ళిపోతుండండి, అలా దూసుకెళ్ళిపోతుండండి. God bless. All the best. Thank you so much, ma'am. You made our day, seriously. Adi garu, చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మొత్తం ఆ సోఫాలో వాళ్ళు ఈ సోఫాలో వాళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు. చాలా 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 బాగా పడారు. ఆవిడ వాయిస్ చాలా చాలా నచ్చింది నాకైతే. Thank you so much, Adi garu. And Ananthia Band, మీ అందరు కూడా thank you. Please do come back again very 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 soon. Alright, so Sridevi Drama Company ఎంత వరకు కుదిరితే అంతవరకు ప్రయత్నం చేసి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఇచ్చింది. ఆ డబ్బులున్న బొంత ఎవరి దగ్గర ఉంది చెప్పేస్తే మేము ఇంకా వెళ్ళిపోవచ్చు. అందరూ వచ్చేయండి ఫస్ట్. అండ్ అలాగే ఇంద్రజ గారు మీరు కూడా వచ్చి జాయిన్ అవుతే అసలు ఈ సస్పెన్స్ ఏంటి, మిస్టరీ ఏంటి సాల్వ్ చేయాలి మనం. సో ఇంద్రజ గారు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు డబ్బులున్న బొంత ఎవరి దగ్గర ఉంది చెప్పండి. అది కనుక్కోవాల్సింది ఆయన. బొంత దొరికింది. దొరికిందా? అదిరా డబ్బులేవే. డబ్బులేరా? బొంత ఒకటే దొరికింది. వంతుంది డబ్బులు లేవురా. ఇదంతా ఎవరు, ఏ ఊరోళ్ళరా? మన ఊరోళ్ళే. నేను పక్కూరికి కదా అమ్మింది. మరి ఈ ఊరోళ్ళందరినీ పిలిచి ఇందాటి నుంచి మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా చేశాం కదరా ఆ బొంత కోసం. ఇంతకీ పక్కూరులో ఎక్కడమ్మే, ఏ ఊరు? పక్కూరు అంటే నాకు పక్కూరే గుర్తుంది కానీ ఏ ఊరో గుర్తులేదురా. హలో, అవన్నీ మాకు సంబంధం లేదు. మేము ఎంటర్టైన్మెంట్ చేశాం కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము వెళ్తాం. ఇదిగో ఈ బొంత పట్టుకొని ఇద్దరు కప్పుకొని పడుకోండి. ఇంకా ఎప్పట్లాగా మనం డబ్బులు లేకుండా ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే. చూసారు కదా, ఈ వారం డబ్బులు లేకుండా వెళ్తున్నాము. మీరైతే హ్యాపీగా సండే ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. తీసుకుంటున్నావుగా ఎపిసోడ్కి 2 లక్షలు, మళ్ళీ డబ్బులు లేకుండా వెళ్తున్నాం.